కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాడు. మరి దాని మీద మీరు మీ టీము వర్కౌట్ చేయండి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా సహాయం కానీ ఆయన కోసం ఏది ఆశించుకుంటున్నామని మనం పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం పోరాటాన్ని వాళ్ళ కోసమే పోరాడతాను. ఈ పార్టీలో కూడా నేను వాళ్ళ కోసమే పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నాను. చాలా మంది ఎన్ని అంశాలు పెట్టినా కూడా నేను మళ్ళీ అంతకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ టీము జిల్లాలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఐడెంటిఫై చేస్తే నాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడికి వాళ్ళు ప్రాబ్లం వచ్చినారని ఐడెంటిఫై చేస్తే మన ప్రయత్నం మనం చేద్దాం. ఇందాక చెప్పారు శ్రీధర్ అని శ్రీకాంత్ సహాయం చేస్తున్నాడు మాకని. ఆ శ్రీకాంత్ నన్ను కూడా చేసుకోండి. నేను కూడా మనం కష్టపడదాం. కష్టపడితే డెఫినెట్గా ఫలితం ఉంటుంది. నేను చేయగలిగే నేను చాలా మందిని మొదటి నుండి చేరేటప్పుడు చాలా మందిని పాటలు చేద్దామని చెప్పి అంతా రెడీ చేస్తే సరే అప్పుడు ఏదో కొద్దిగా ఆలస్యమైంది. మనం ఒకటి మన కాపుల విషయంలో మన కళ్యాణ్ గారు మాట్లాడాలి. నేను కాపుల కోసమే పార్టీ పెట్టానా అందరి కోసం అని చెప్పుకుంటాను. ఆయన వేసే కాపు పార్టీ, కానీ కాపులకు సంబంధించి పవన్ కళ్యాణ్ పైకి ఎదగాలంటే అన్ని కులాలు మరి పవన్ కళ్యాణ్ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కొంచెం తగ్గి మిగతా కులాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేదానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన కళ్యాణ్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం కొద్దిగా తగ్గుండాలా, మనం కష్టపడాలా, మిగతా వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసుకోవాలి. అచ్చంగా మనం అంటే ఏడవుతాడు సీఎం కులంతో కాదు ఆ ఉద్దేశంతో అన్నాడు తప్ప కాపుల్ని నాకు కాపులు ఓట్లు లేదు ఇవన్నీ కల్పిస్తూ ఉన్నారు. ఆయన బేసు కాపు అది గుర్తుపెట్టుకున్నాడు. అయినా కానీ మిగతా కులాలు ప్రతి ఒక్కరికి కావాలి, అన్ని కులాలు కావాలి. జనసేన పార్టీ జెండా ఎగరాలంటే అన్ని కులాలు మనం పనిచేయాలి. అందరూ కూడా ఏ గ్రామంలో జనసైనికులు ఉన్న దగ్గర గ్రూపులు పెట్టుకోవాలి. కలిసి పని చేయండి, మీకు పనులు జరుగుతాయి. కలిసి పని చేయకపోతే అక్కడ మనం నష్టాలు. రెండు గ్రూపులు అంటే అక్కడ ఎమ్మెల్యే చేస్తాడు, రెండు గ్రూపులు నీకు లేదు, నీకు వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని చెప్పి ఇద్దరిని ఇబ్బంది పెట్టి ఇద్దరిని పని చేస్తాడు. కలిసి పని చేయండి, కలిసి కట్టుగా ఉండండి. ఎందుకు పని జరగదో నేను చూస్తాను జిల్లాలో. మీరు మీ టీము ఏ విషయంలోనైనా ఇప్పుడే మన ఈదర విషయం చెప్పారు. ఖచ్చితంగా త్వరలోనే ఈదర గ్రామం పోదాము, ఆ గ్రామంలో ఉన్న సమస్యలు చూసుకున్నాము. మన దగ్గర పడుతుంది ఏదైనా కానీ మనం అందరుగా కలిసికట్టుగా జిల్లాలో ఐక్యమత్యంగా పనిచేద్దాం. మనకి గ్రూపులు వద్దు. మన నాయకుడు జిల్లాలో నాయకుడు, మన మండలంలో నాయకుడు ఎన్ని వద్దు. మన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన కోసం పనిచేద్దాం, ఆయన బాగు కోసం పనిచేద్దాం. ఆయన బాగుంటే కదా మనం బాగుంటాం. ఏదైనా నాయకుడు బాగుంటేనే కింద వాళ్ళు బాగుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన్ని చూడు ఎట్లా ఏ రకంగా ఆయన మాట్లాడుకున్నాం. కాపులు నాకు ఏం చేయలేదని చెప్పి కొంతమంది కాపుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు. వైసీపీ మాట్లాడిస్తూ ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా, నేను రెడ్డి కదా, రెడ్డికి ఏ మాత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన గురించి మాట్లాడు. రెడ్డికి చేశాడా? అది ఆయన బాధ. అది ఆయన మనసులో ఉండదా? కాపులు అనేది ఉంటుంది, కానీ అది బయట పెట్టకూడదు. నాయకుడు గుర్తుపెట్టుకోవాలి అందరూ. కాబట్టి మీరందరూ కూడా మనం కులం అనేది చూసుకోకుండా నాయకుడిగా చూస్తాం. కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమంత్రి హోదాకు పోయేటట్టుగా చేసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే వేరే మరి మీ టీము
అందరూ కూడా నాకు మళ్ళా నేనంటే యాక్చువల్గా ఈరోజు సడన్గా మీటింగ్ పెట్టారు విజయవాడలో కళ్యాణ్ గారు అధ్యక్షుడు గారు కాకుండా 5 గంటల కన్నా ఖర్చులు పోయి అటు పోవాల్సిన టైం లేదు వల్ల ఎక్కువ కేటాయించలేకపోయాను. నెక్స్ట్ మళ్ళీ 4-5 రోజులు వచ్చిన తర్వాత మనందరం కూర్చొని అన్ని మీ టీంతో కూర్చొని అన్ని చర్చిద్దాం, ఏం చేయాలో అన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా కూడా మనం జనసేనని పార్టీని డెవలప్ చేసేదానికి మనం కూడా కృషి చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.